మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చైతన్య గారు. నమస్తే మేడం. వెయిట్ లాస్ మీరు ఎక్సర్సైజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా, డైట్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా? అసలు దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్, డైట్ కూడా ఇంపార్టెంట్ చెప్తా నేను. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్? ఎందుకంటే మనకు దేవుడు చేతులు ఇచ్చిండు, కాళ్ళు ఇచ్చిండు, బుర్ర ఇచ్చిండు, కడుపు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. దాన్ని మీరు వాడకపోతే దాన్ని ఇచ్చుడు ఏం లాభం అవుతుంది? లాభం కాకుండా ఇంకా నష్టం అవుతుంది. అవునా కాదా? అయితే ఏంది అంటే అది కాకుండా డైట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు వెజిటేరియన్స్ తొందరగా దిగుతారు, నాన్ వెజిటేరియన్స్ తొందరగా దిగుతారు, అట్లా ఏం లేదు. మీరు వెజ్ తింటున్నారా, నాన్ వెజ్ తింటున్నారా, అది పర్సనల్ చాయిస్. మీకు ఇంకోటి, మీకు బై ఛాన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తాను. మీరు ఫ్రైడ్ చికెన్ తినండి, బరువు పెరుగుతుంది. మీరు బాయిల్డ్ చికెన్ తినండి, బరువు తగ్గుతుంది. అవునా కాదా? ఫిష్ ఫ్రై చేసి తినండి, బరువు పెరుగుతుంది. ఫిష్ బాయిల్ చేసి మంచిగా పులుసు లాగా చేసుకొని జర్ర నూనె వేసుకొని బగారా పెట్టి మంచిగా కర్రీ లాగా చేసుకొని తినండి, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది అది. సో మైండ్ఫుల్ ఈటింగ్ ఇంపార్టెంట్. మైండ్ఫుల్ ఈటింగ్ ఇంపార్టెంట్. ఏం తింటున్నారో అది ఆలోచించి తినండి. మీ నోట్ల అది బుక్క పోతుంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది మీకు మంచి చేస్తుందా హాని చేస్తుందా, మీకే అర్థమవుతుంది. మరి ఏమైనా టేస్టీ ఉందా, ఎంతసేపు ఇట్లా బిర్యానీ తిన్నాక నీళ్ళు తాగే బుద్ధి కాదు, ఎందుకంటే ఆ టేస్ట్ ఎక్కువసేపు నోట్లో ఉండాలి అని అనిపిస్తుంది కదా చాలా మందికి ఆ థాట్. దాని అర్థం ఏంటంటే, అరే నాయనా బిర్యానీ తినడం వల్ల నీ బాడీ సర్వనాశనం అయిపోతుంది, కానీ నువ్వు ఆ టేస్ట్ చూసుకొని తింటున్నావు, దాని అర్థం అదే అయిపోతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువసేపు టేస్ట్ ఉంటుంది నోట్లో, అంత సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్ మీరు తింటున్నారు. టేస్టీ అనిపిస్తుంది, అది ఏదోటి చేస్తారు. ఒకవేళ బిర్యానీ ఇంట్లో వండుకుంటే, ఇంట్లో వండుకున్న మీరు ఉప్మా లాగా అయితే వండుకోరు కదా, మీరు బిర్యానీని బిర్యానీ లాగానే వండుతారు కదా. మంచిగా ముక్కలు చేసి దాంట్ని మ్యారినేట్ చేసి మళ్ళీ దాంట్లో ఘీ చేసి. అవును మేడం, స్పైసెస్ హెల్దీనే, కానీ స్పైసెస్ ని మీరు దాంట్లో వేసే అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంది అది చూడండి. దాన్ని మీరు ఎంతసేపు ఓవర్ కుక్ చేస్తున్నారు అది చూడండి. ఆ స్పైసుల్ది మీరు కషాయం తయారు చేసి తాగుతలేరు, దాన్ని మీరు బిర్యానీలో వేస్తున్నారు. అవునాగా? ఇప్పుడు కొందరు, నేను ఒక వీడియో కూడా చూసిన, బిర్యానీ తింటే హెల్త్ కి మంచిది అనేసి. అవునాగా? ఎందుకంటే దీంట్లో స్పైసెస్, అట్లాంటి ఐస్ క్రీమ్ కూడా మంచిది. అవునాగా? అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అట్లా అంటే ఫాస్ట్ ఫుడ్ కూడా మంచిది, ఎందుకంటే దాంట్లో గోబీ ఉంటది, కరివేపాకు ఉంటది, నింబు ఉంటది, అన్ని ఉంటాయి. నింబులో విటమిన్ సి ఉంటది. అవునా కాదా? అరే దాంట్లో ఏది మంచిది అవి తినండి, అర్థమైంది కదా మీకు? అట్లా మళ్ళీ ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఎప్పుడు ఒకసారి తినిపించాలంటే బయటనే తినండి. నేను కూడా తింటాను, నేను కూడా మంచినే, కానీ అది లిమిట్ ఉండాలి. ఇప్పుడు నెలకు ఒకసారి మీరు బయట తింటున్నారు, నెల మొత్తం ఒక రోజే తినొద్దు, ఎంత ఒక పూటలో తింటారు అంత తినాలి. అది కాకుండా వారానికి ఒకసారి టీమ్ లంచ్, ఒకసారి ఆఫీస్ మీటింగ్, ఒకసారి దోసగాళ్ళతోటి బిర్యానీ, మళ్ళా ఒకసారి ఏమో పబ్కి వెళ్ళి డాన్స్ చేసుకుంటా నేను ఫ్రైడ్ చికెన్ తింటా, ఇవి చేయొద్దు పనులు. ఇవి చేస్తే మనం వెళ్ళిపోతాం తొందరగా. అయితే వెయిట్ ఇవి అన్నిటితోటి పెరుగుతుంది అట్లా. ఎస్. సో హౌ టు కంట్రోల్ ఇట్, హౌ టు డివైడ్ ద డే, హౌ టు కంట్రోల్ ఫస్ట్ ఈ జీవాన్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి? ఎట్లా సాటిస్ఫై చేయాలంటే, ఇప్పుడు మన నాలుక ఉంటుంది కదా, లోకంలో అయిన యుద్ధాలకి నాలుక రెస్పాన్సిబుల్. శరీరం లోపల అయిన డ్యామేజ్ కి కూడా నాలుకనే రెస్పాన్సిబుల్. అవునా కాదా? ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఒకసారి ఆలోచించి చూడండి. మనం రోడ్ మీద పోతున్నాం, ఓ 10 మంది కనిపిస్తారు. పోయేటప్పుడే మనం బండి మీద పోతున్నాం, స్కూటర్ మీద 40 స్పీడ్లో పోతున్నాం. వాడిని అరే అని తిట్టి, వీడిని ఉరే అని తిట్టి, వాడిని ఇంకో బూతు తిట్టి, వాడిని అందరు ఏం చేస్తారు? కలిసి కొడతారా లేదా? కొడతారు. అట్లనే ఏమర్థమవుతుంది మనకు? ఇట్లా తిట్టొద్దు, తిట్టాలనిపిస్తే కూడా తిట్టాము. అవునా కాదా? సో అట్లాగే మనకు తినాలనిపించిన తినకూడదు అంటారు. అయితే కరెక్ట్ రాంగా? కరెక్ట్. అయితే అట్లనే తినాలనిపిస్తే తినొద్దు, చూసి ఆనందించండి. బా ఏమన్నా కనిపిస్తుందా, తింటే ఎట్లయినా ఉంటుందా అనేసి ఆలోచించండి, వదిలేసేయండి. మళ్ళా థాట్లు కూడా తీసేయండి మెల్లమెల్లగా. అరే అది శరీరానికి హానికరం, తినకండి. అవునా కాదా? ఇవన్నీ అసలు సృష్టించకపోయి ఉంటే బాగుండేది చైతన్య గారు. సృష్టించింది మనిషే. ఎప్పుడు నుంచి అయితే
మంచి కాకుండా ఏ జంతువు వండుకొని తినదు, అవునా కదా? వండకుండా తింటే ఇప్పుడు చూడండి, న్యాచురోపతిలోనే చెప్తారు వండలేని ఫుడ్ తినాలి. ఇప్పుడు నేచర్ క్యూర్ సెంటర్లు ఉంటాయి కదా, వండలేని తిండి ఇస్తారు, 10 రోజులు షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ ఎన్ని రోజులు తింటారు? అదే కదండి. మౌజ్ ఎన్ని రోజులు తింటారు, మళ్ళీ దాని తర్వాత తర్బూజ్ ఎన్ని రోజులు తింటారు, మళ్ళీ దాని తర్వాత రతాలు బాయిల్ చేసి ఎన్ని రోజులు తింటారు, అవునా కాదా? అది వచ్చింది పరేషాని. తరతరాలుగా ఇట్లా తిని 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 అట్లా జెనెటిక్ అయిపోయింది అది తిండి. అంతేనండి. చైతన్య గారు, మరి ఇటు హోమియోపతిలో అయినా హోమ్ రెమెడీ అయినా ది బెస్ట్ వెయిట్ లాస్ రెమెడీ? బెస్ట్ హోమ్ రెమెడీ వెయిట్ లాస్ కి నేను చెప్తాను, మార్నింగ్ మీరు గ్రీన్ కాఫీ తాగండి, ఓకే. ఈవినింగ్ టైం మీరు వైట్ టీ తాగండి. ఓకే. ఇప్పుడు చాయ్ తాగుతారు కొందరు, గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసేటోళ్ళు అయితే రోజుకి 10 సార్లు చాయ్ తాగుతారు, లెక్కలేదు. ఇంత. అది పిల్లలది ఈ సిరప్ బాటిల్ ఉంటాయి కదా, దాని మీద క్యాప్ ఉంటది కదా, ఆ క్యాప్ అంతా తాగుతారు వాళ్ళు, 10 సార్లు 20 సార్లు తాగుతూనే ఉంటారు, చిన్న చిన్న కప్. అయితే అట్లా కాకుండా మీరు మార్నింగ్ ఒకసారి గ్రీన్ కాఫీ తాగండి, ఈవినింగ్ ఒకసారి వైట్ టీ తాగండి. ఇవి రెండు మీకు వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తాయి. మళ్ళీ గ్రీన్ కాఫీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెటబాలిజం పెరుగుతుంది బాడీది. దాని అర్థం ఏంది అంటే, మీరు మెటబాలిజం పెరుగుతుంది అంటే ఇట్లా కూర్చొని ఇట్లా చాయ్ తాగితే తగ్గదు, ఇట్లా కూర్చొని ఇట్లా గ్రీన్ కాఫీ తాగితే తగ్గదు. దానికోసం మీరు కూడా జరా ప్రయత్నం చేయాలి, కసరత్తు, శరీరాన్ని కష్టపెట్టాలి. మళ్ళా ఏం తినాలనిపిస్తే దానికి సగం తినాలి. మీకు ఇంకోటి చెప్తా, వారానికి 3 సార్లు ఇట్లా చేయండి. ఏం చేయండి అంటే, ఒకటి కీరా తీసుకోండి, ఒకటి రాడిష్ తీసుకోండి. రాడిష్ అంటే మన ములంగి ఉంటది కదా, తీసుకోండి. ఇప్పుడు ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నారు, ఇద్దరు హస్బెండ్ వైఫ్ లడ్డు ఉంటారు అనుకోండి, మంచిగా దాన్ని గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసుకుంటే ఇంత తయారవుతుంది. దీని మీద జర మిరియాల బుక్ని, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలపండి. మీకు ఇష్టం ఉందంటే కొంచెం చాట్ మసాలా వేయండి, కొంచెం అమ్చూర్ పౌడర్ వేయండి, మొత్తం కలుపుకోండి. ఇది మీ కూరగాయ తయారైపోయింది, రెడీ, అవునా కాదా? నేచర్ క్యూర్ హాస్పిటల్ కి ఫ్రీ మీరు తయారు చేసుకున్నారు, ఇంటినే మీరు ఆరోగ్య సెంటర్ చేసేసిండ్రు. మళ్ళీ దాని తర్వాత జొన్న రొట్టె వండుకోండి, 2 వండుకోవాలి, ఒకటి మీకు ఒకటి మీ అర్ధాంగినికి పెట్టండి. దాని మీద ఇది వేయండి, రోల్ చేయండి. ఫ్రాంకీ రోడ్ల మీద అమ్ముతారు కదా, రోళ్ళు, ఫ్రాంకీలు, కట్టి రోలు, ఆ రోలు, ఈ రోలు, అది చేసి 2 నిమిషాల్లో చేసి 200 తీసుకుంటాడు మీ దగ్గర. మీరు 200 కూడా బచాయించుకున్నారు. వారానికి 3 సార్లు 600 మీరు సంపాదించిండ్రు. తినండి, వెయిట్ లాస్ కి ఉపయోగం, షుగర్ వ్యాధికి మంచిది, కాన్స్టిపేషన్ కి మంచిది, నిద్ర లేని సమస్య ఉన్నోళ్ళకి మంచిది, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్. అట్లా ఒక సింగిల్ రెసిపీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అట్లా. మీరు ఎవరైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తుంటే ఎలాంటి రిజల్ట్ వచ్చాయి? ట్రై చేసే వాళ్ళు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.